Hi friends, good morning to everyone. Welcome to our videos. ఈరోజు వీడియోలో జీడీసీఈ 2018 నోటిఫికేషన్కి సంబంధించి నిర్వహించిన ఏఎస్ఎం గూడ్స్ గార్డ్ ఎగ్జాము సెకండ్ షిఫ్ట్ పేపరు, అందులో లాభాలు నష్టాలు టాపిక్కి సంబంధించి క్వశ్చన్ నెంబర్ 48 ఇవ్వడం జరిగింది. ఆ క్వశ్చన్ ఏంటి, దాని సింప్లిఫికేషన్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళిపోతే క్వశ్చన్ నెంబర్ 48 ఏమనిచ్చారు, వరుసగా 10% మరియు 20% డిస్కౌంట్ల తర్వాత ఒక వస్తువు అమ్మకపు ధర 2052 రూపాయలు. వస్తువు కొనుగోలు దాని నిర్ణయించిన అమ్మకపు ధరలో 50%గా ఉంటే కొనుగోలు ధర ఎంత అని చెప్పేసి అడిగారు అన్నమాట. ఇక్కడ క్వశ్చన్లో క్లియర్గా ఏం చెప్తున్నారు, వరుస డిస్కౌంట్లు ఇచ్చారంట. ఫస్ట్ ఏమో 10% ఇచ్చారంట, తర్వాత 20% ఇచ్చారంట. అలాగా ఫస్ట్ 10%, తర్వాత 20%, ఇలా వరుస డిస్కౌంట్లు ఇచ్చిన తర్వాత ఆ వస్తువు అమ్మకం ధర 2052 రూపాయలు ఉందంట. అయితే ఇక్కడ ఏమడుగుతున్నారంటే, వస్తువు కొనుగోలు దాన్ని నిర్ణయించిన అమ్మకం ధరలో 50%గా ఉంటే కొనుగోలు ధర ఎంత అని అడుగుతున్నారు. అంటే కొన్న వేల ఎంత అని అడుగుతున్నారు. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, ఫస్ట్ మనం ఇక్కడ 10%, 20% డిస్కౌంట్ల తర్వాత అమ్మిన వేల ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒరిజినల్ అమ్మిన వేల ఎంతో కనుక్కోవాలి. ఒరిజినల్ అమ్మిన వేల ఎంతో కనుక్కుంటే అసలు కొన్న వేల ఆ ఒరిజినల్ అమ్మకపు ధరలో 50% అని అన్నారు. మనకు కావాల్సిన కొన్న వేల అనేది వచ్చేస్తుంది. ఓకే, ఫస్ట్ మనకి 10% మరియు 20% వరుస డిస్కౌంట్లు ఇచ్చారన్నారు కదా, అక్కడ నుండి స్టార్ట్ చేద్దాం. ఏమన్నారు, వరుసగా 10% మరియు 20% డిస్కౌంట్ల తర్వాత అమ్మిన వేల 2052 రూపాయలు అన్నారు. ఫస్ట్ ఎంత డిస్కౌంట్ ఇచ్చారు, 10% ఇచ్చారు ఈ 2052లో. సో డిస్కౌంట్ అంటే ఒరిజినల్ దాని నుండి ఒక 10% తీసేసామనే కదా. ఒరిజినల్ ఎంత, 100% వాల్యూ. 100% అమ్మిన వేల వాల్యూలోండి ఒక 10% డిస్కౌంట్ ఇచ్చారంటే 90%. 90% ఆఫ్ వాల్యూ వచ్చేసి 2052 రూపాయలు అయితే 100% విలువ ఎంత. సో ఎక్స్ ఈక్వల్స్ టు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 2052 × 100/90. సో సింప్లిఫికేషన్ చేస్తే 20,520/9 అంటే 2,280 రూపాయలు వచ్చింది. నెక్స్ట్ వరుస డిస్కౌంట్లు కదా, 10% డిస్కౌంట్ ఇస్తే విలువ 10% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత 2052 రూపాయలు అనుకుంటే ఒరిజినల్ వాల్యూ 2,280 రూపాయలు అన్నమాట. నెక్స్ట్ 20% కూడా ఇచ్చారు కదా, అది కూడా క్లియర్ చేసుకోవాలి. 20% డిస్కౌంట్ ఇచ్చారన్నారు. 20% డిస్కౌంట్ అంటే ఈ విలువలో ఆఫ్టర్ 10 ఇచ్చిన తర్వాత కాబట్టి ఈ 2,280లో 20% డిస్కౌంట్. సో డిస్కౌంట్ ఇచ్చారు కాబట్టి 80% వాల్యూ. 80% వాల్యూ 2,280 రూపాయలు అయితే 100% వాల్యూ ఎంత. మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 100% వాల్యూ ఎక్స్ అనుకుంటే ఎక్స్ ఈక్వల్స్ టు 2,280 × 100/80. 0 క్యాన్సిల్. 22,800 మనకి 2,850 సార్లకి క్యాన్సిల్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు
ఫస్ట్ 10% డిస్కౌంట్ ఇచ్చింది క్యాలిక్యులేట్ చేసాం ఒరిజినల్ వాల్యూ ఎంతని. తర్వాత 20% డిస్కౌంట్ ఇస్తే ఒరిజినల్ వాల్యూ ఎంతో చూసుకున్నాము. ఇంకా అక్కడ క్లియర్గా ఇచ్చారు కదా, మనకి కొనుగోలు ధర ఈక్వల్స్ టు ఒరిజినల్ అమ్మిన ధరలో ఉండి 50% అన్నారు. ఒరిజినల్ అమ్మిన ధర ఎంతో తెలిసిపోయింది, 2850 రూపాయలు. డివైడెడ్ బై 2 చేసుకుంటే మనకి కొనుగోలు ధర ఎంతో వస్తుందన్నమాట. సో 2850 డివైడెడ్ బై 2 చేస్తే 1425 రూపాయలు అన్నమాట. ఓకే, ఇది ఆన్సర్లో ఉందేమో చూద్దాం. ఆప్షన్ ఏ ఇచ్చారు చూడండి, 1425 రూపాయలు. ఇది దీనికి కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకే, ఇట్లాగా ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఈ విధంగా సింప్లిఫికేషన్ చేసుకోవాలి. అయితే మీరు ఇక్కడ ఒకటే కన్ఫ్యూజ్ అవుతారనమాట. మీకు వచ్చే చిన్న కన్ఫ్యూజన్ ఏమవుతుందంటే 10% 20% డిస్కౌంట్ల తర్వాత అమ్మిన వేళ 2052 రూపాయలు అంటారు కదా. మీరు ఏం చేస్తారంటే కన్ఫ్యూజన్లో ఈ 2052ని డైరెక్ట్గా తీసేసుకుంటారనమాట. ఇక్కడ 10-20% డిస్కౌంట్ అన్నారు కదా, అంటే టోటల్ 30% డిస్కౌంట్ కదా, 30% వేసేసి అంటే 70% వేసేసుకొని 2052 వేసుకొని ఎక్స్ వాల్యూ ఎంత 100కి ఎంత అనుకుంటారు. అలా చేయకూడదు. ఈ వాల్యూ మారిపోతుంది కదా, వరుస డిస్కౌంట్లు అన్నారు. వరుస డిస్కౌంట్లు అన్నప్పుడు ఫస్ట్ 10కి చేసుకోవాలి. 10కి చేసుకుంటే ఒరిజినల్ వాల్యూ ఒకటి వస్తుంది. ఆ తర్వాత 20కి చేసుకోవాలి. ఈ వాల్యూ నుండి 20కి చేసుకోవాలి. చేసుకుంటే అప్పుడు మనకి ఒరిజినల్ అమ్మిన వాల్యూ అనేది తెలుస్తుంది. ఒరిజినల్ అమ్మకపు ధర ఎంత అనేది తెలుస్తుంది. అసలు అమ్మకపు ధరలో 50% అన్నారు కాబట్టి డివైడెడ్ బై 2 చేసుకుంటే కొన్న వేల వస్తుంది అనమాట. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా చేస్తేనే మనకి కరెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది. కన్ఫ్యూజ్ అయ్యామంటే ప్రాబ్లం మిస్టేక్ జరుగుతుంది. ఇవన్నీ బేసిక్స్ అన్నమాట. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తుంది. కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్త చేసుకోవాలి సింప్లిఫికేషన్ అనేది. వాళ్ళు ఏమి ఇచ్చారు, ఏం కావాలని అడిగారు. ఓకే ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లంకి సింప్లిఫికేషన్ అయితే ఇది. నెక్స్ట్ ప్రాబ్లం దాని సొల్యూషన్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆల్వేస్ బీ హ్యాపీ. బాయ్ ఫ్రెండ్స్.